వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, నెగిటివ్ ఎనర్జీస్ చేసి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంట. అసలు ఏం జరుగుతుందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 420 తలదించుకునేలా చేయాలని దారి చూస్తున్నారు. కర్మ ఈజ్ రియల్ అండి. అసలు ఏ రకంగా దారి చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఇంటి దగ్గరే గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట. అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషను. ఇంకా లైఫ్ని ఒక ట్రాజడీలోకి తీసుకొని వెళ్ళిపోవాలి, ఇంకా అయిపోయింది అంతా అన్న ఇదిలోకి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నారంట. తద్వారా ఇంకా ఆపేయాలి అని చెప్పి కూడా అనుకున్నారంటండి. వాళ్ళు చేసే డ్రామా ఎలా ఉంటుంది అంటే, మీరేదో తప్పు చేస్తున్నట్టుగా, ఇంకొకరు ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా, ఇంకొకరు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా, ఇలాంటి సీన్లన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారంట. నిజానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ ఇంటి గౌరవాన్ని తీయాలి, 10 మందిలో మీరు తలెత్తుకోకుండా చేయాలి, డైరెక్ట్గా వాళ్ళే పర్సనే, ఓకేనా, డైరెక్ట్గా పర్సనే ఇన్వాల్వ్ అయ్యి జీవితంలో ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఒంటి కాలు మీద ఎలాగైనా క్రియేట్ చేసేసిన తర్వాత ఆ బాధలోనో దుఃఖంలోనే మీరే ఇంకా తప్పుకున్నారు, ఇంకా ముందుకు వెళ్ళడానికి అందరికీ జవాబు చెప్పలేక మీ లైఫ్ని మీరు ఆపేసుకున్నారన్న ఇదిలోకి చెప్పాలి అనేది వారి యొక్క ఆలోచన, వారి యొక్క కుట్ర. ఏం జరుగుతుంది అంటే హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. బీ యూ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బీ యూ, ఖచ్చితంగా మీరు మీలా ఉండండి, ఓకేనా. ఏ నెగిటివ్ ఎనర్జీస్, ఏ నెగిటివ్ పీపుల్ మిమ్మల్ని ఏమీ చేయలేరు. అండ్ ఏడిపించడానికి ట్రై చేస్తున్నారంటే అదంతా డ్రామా. కర్మ ప్రతి యాక్షన్కి, ప్రతి మాటకి కూడా ఉంటుందండి. మనీ ఇచ్చిన వాళ్ళకి ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. కర్మ అయితే ఊరినే పోదు. అండ్ ఎవరైతే సీసీ కావచ్చు, నైబర్ కావచ్చు, నియర్ బై హౌస్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో అది రివర్స్ అయిపోయింది, ఓకేనా. మీ లైఫ్లోకి న్యూ లవ్ వస్తుందని, లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి స్టాక్లింగ్ చేస్తున్నారంట. దీనికి అవకాశంగా తీసుకోవడం కోసం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, తద్వారా వాళ్ళు చేస్తున్న పనుల వల్ల, యాక్షన్స్ వల్ల మీరు భ్రమలో ఉండిపోవాలి, మీ పని మీరు చేసుకోకూడదు, ఓకేనా. ఇది వాళ్ళ మెయిన్గా వాళ్ళు అనుకుంటుంది. కానీ ఇక్కడ మీ పని ఆల్రెడీ ప్రొటెక్టెడ్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేసి తీరుతారండి, ముందుకు వెళ్ళి తీరుతారు, ఓకేనా. మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట, జెలసీతో మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట. టింగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. టైం చెప్తాను, లేదా టైం చూసుకొని ఇన్ అయిపోవాలి, అందరూ కూడా ఒకేసారి ఇంట్లోకి వెళ్ళాలి, లేదంటే ప్రహరీలోంచి లోపలికి రావాలి, లేదా గేట్ తీసుకొని రావాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి 6 అబండెన్స్, చేతులు మార్చడం, పుస్తకాలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, ఓకేనా, మొక్కలు, చెట్లు, విండో పక్కన మీటింగు. ఇదంతా చెక్క ముక్కలు ఉన్న దగ్గర చెక్క ముక్క ఫ్లోర్స్, లేదా అది వాడేవాళ్ళు, ఓకేనా. ఇవన్నీ వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారంట జలసీతో. అలాగే ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని షేమ్గా ఫీల్ అయ్యేలా చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ కనబడకుండా పారిపోయి వచ్చేయాలి. బియో, ఇద్దరు విషయంలో ఓయో. లెటర్ బి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇద్దరు విషయంలో ఏఎం, తెల్లవారుజామున, ఓకేనా, లేదా నిద్రపోతున్నప్పుడు అందరూ కలిసి మదర్తో గొడవ పడాలి, లేదా మదర్కి కోపం వచ్చేలా చేయాలి, వాళ్ళని జలసీఫ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట. ఏదైతే మిమ్మల్ని షేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అనుకున్నారో, నిజానికి బ్యాక్ ఫైర్ అయిపోయింది, అది వాళ్ళకి రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వాలి మీ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు, ఓకేనా. దే ఆర్ కాట్, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి. డివైన్ టైమింగ్లో అసలు ఎవరు పారిపోలేరు, ఎవరు తప్పించుకోలేరు. వాళ్ళు మీ విషయంలో ఏంటంటే న్యాచురల్గా జరిగింది అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. ఏటీఎం ఫ్రాడ్ అండి. అండ్ కరప్టెడ్ పర్సన్స్ ఉన్నారు కొంతమంది, మనీ తీసుకున్నారు, చూడాల్సిన వాళ్ళే మనీ తీసుకున్నారు. బట్ ఏంటి అంటే ఇక్కడ అందరూ ఎన్ని రకాలుగా వాళ్ళు ఫిజికల్గా వాళ్ళని వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేసినా కర్మ అనేది వదలదండి, ఓకేనా. వాళ్ళకి టైం అయిపోయినప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చున్నా, బయట కూర్చున్నా, వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పుకి కర్మ అనుభవిస్తారు. వాళ్ళు మాత్రం ఏది తెలియనట్టుగా ముందుగా వేరే వాళ్ళకి గొడవ పడమని చెప్పి 421, 22, 23, ఓకేనా, వాళ్ళు మీ దగ్గర గొడవ పడుతుంటే వాళ్ళు ఇంకో పని దగ్గర ఉన్నారు, వాళ్ళకి మాకు తెలీదు. ఈ విధంగా యాక్షన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, ఒకసారి వాళ్ళు ఏదైతే చేస్తున్నారోనండి అది వాళ్ళకి ఫైనాన్షియల్గా దెబ్బతీసింది, ఫైనాన్షియల్గా వాళ్ళని ఎదగకుండా చేస్తుంది ఆ పని, ఓకేనా. దట్ ఈస్ ద కర్మ అండి. ఇప్పుడు ఎవరైతే మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలని రూట్ చూస్తున్నారో, వాళ్ళందరికీ కూడా ఎవరైతే మీట్ అవుతున్నారో, ఓకేనా, వాళ్ళందరూ కూడా
డివైన్ ఇంటర్వెన్షన్‌లో అంటే డివైన్ ముందు స్పిరిచువల్ జైల్ ముందు స్పిరిచువల్‌గా వాళ్ళందరూ కూడా కర్మ అనుభవిస్తున్నారు. ఓకేనా అండి. ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మెయిన్‌గా మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్సే. యాక్షన్ తీసుకోమని చెప్పింది కూడా ఫ్యామిలీ మెంబర్సే. అండ్ అలాగే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటుంది కూడా ఫ్యామిలీ మీదే. ఓకేనా. అండ్ మీరు చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారు. లైఫ్‌లో నిలబడుతున్నారు అని చెప్పి ఎవ్రీథింగ్ అస్తవ్యస్తం అయిపోయేలా చేసేయాలి. ఇంకా వాళ్ళని ఇంకా మళ్ళీ జీవితంలో ఎదగాలి అనే ఆలోచన, అవకాశం కూడా లేకుండా చేసేయాలి. అయితే జైలుకి పంపించేయాలి, లేదా ఏడిపించాలి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌ని క్రియేట్ చేయాలి. లేదంటే వాళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లోకి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. చైల్డ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అంటే మీరు చైల్డ్. ఓకేనా. లేదా చైల్డ్‌ని వాడి ఇదంతా చేద్దాం అనుకోవటం. ఓకేనా. చైల్డ్ బాగుపడిపోతుంది అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్‌లో నెగెటివ్ ఎనర్జీస్ చేసి మీ లైఫ్‌ని మీరు కంట్రోల్‌లోకి తీసేసుకుంటున్నారని చెప్పి ఆపే ప్రయత్నంలో ఉన్నారంట. ఓకేనా. బట్ ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని ట్రాప్ చేయలేరు. కంగ్రాచ్యులేషన్స్. సీకే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. మీ విషయంలో అందరూ కలిసి ఎల్ పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా వెంటలైజేషన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. డీమోన్స్ వాళ్ళు చేసిన కర్మలు, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని వెంటాడుతున్నాయి, పరుగులు పెట్టేస్తున్నాయి. పార్ట్నర్ రూపంలో, వాళ్ళ పార్ట్నర్ రూపంలో మీ విషయంలో చేసిన కర్మ అండి అది. ఓకేనా. వాళ్ళ పార్ట్నర్తో డైవర్స్ అవ్వడం, పార్ట్నర్ విషయం, సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్, థర్డ్ పార్టీ లీవింగ్, ఇలా అన్ని రకాలుగా వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారు. మీ విషయంలో తప్పు చేసిన ఎవరిని కూడా డివైన్ వదలలేదండి. స్టిల్ వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళు కాన్ఫ్లిక్ట్లోనే ఉన్నారు, గొడవల్లోనే ఉన్నారండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ పనిని కాంప్రమైజ్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని మీరు ఇంక వదిలేయాలి. ఇంక అవ్వట్లేదు ఇంకా ఆపేయాలి. చిరాకొచ్చి మీరే ఆపేయాలి. ఆ విధంగా చెయ్యాలి అని ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే అది మీకు పాజిటివ్ ఔట్‌కమే తీసుకొస్తది. ఓకేనా. అది మీకు మంచే జరుగుద్ది. ఆల్ ఈజ్ వెల్. జరుగుతుంది ఏం జరిగినా మీకు మంచే జరుగుద్ది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాన్షియస్‌గా మీతో మైండ్ గేమ్స్ ఎవ్వరూ ఆడలేరు. కొంచెం సేపు ఏదో కన్‌ఫ్యూజన్ నుంచి కొంచెంసేపు ఆ సోది చెప్పి మీ టైంని ఒక 5, 10 నిమిషాలు వేస్ట్ చేయగలరేమో తప్ప అంతకు మించి ఓ యాడో లేదంటే ఏదన్నా ఒక చిన్న సాంగో చూసామనుకోండి. బట్ మీరు మీ లైఫ్‌లో దేన్ని కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకేనా. అండ్ యు ఆర్ ఏ జెమ్ అండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీరు చాలా స్ట్రాంగ్. అండ్ అలాగే మీ విషయంలో ఎవరైతే ఇగోతో క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో, జెలసీతో, వాళ్ళు ఎప్పటికీ క్రియేట్ చేయలేరు. ఓకేనా. వెరీ క్లియర్. ఎప్పటికీ క్రియేట్ చేయలేరండి. మీ దారి అనేది డివైన్ ఆల్రెడీ ప్రొటెక్ట్ చేసేసారు. ఇట్ ఈస్ డెస్టిన్డ్. ఇద్దరి దారి కూడా ఇక్కడ డెస్టిన్డే. ఇద్దరు కూడా ఫ్రీ బర్డ్సే. ఓకేనా. అక్కడ ఏంటి అంటే వాళ్ళని ఆపాలి లేదా రౌండప్ చేయాలనుకున్న వాళ్ళ జీవితం తలకిందులైపోద్ది. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.